అనగనగా ఒక అడవిలో ఒక పిచ్చుక, ఒక చిలుక, ఒక పావురం ఉండేవి. అవి మూడు చాలా మంచి స్నేహితులు. ఆహారం కోసం మూడు కలిసి వెళ్ళేవి. ఈ రోజు చాలా నీరసంగా ఉంది. ఆహారం ఎలా తెస్తానో ఏంటో. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. ఆంటీ వాళ్ళతో వెళ్ళి నేను ఆహారం తీసుకుని వస్తాను. వద్దు తల్లి, నేనున్నంత కాలం నేనే ఆహారం తీసుకుని వస్తాను. ఒకవేళ నేను లేకపోతే నువ్వు మాత్రం ఎవరి మీద ఆధారపడకు. ఈ కాలంలో ఎవరు ఎవరిని పట్టించుకోవట్లేదు. అందుకే మన పని మనం చూసుకోవాలి, మన దారి మనం చూసుకోవాలి. సరేనమ్మా, నేను ఆహారం తీసుకుని వస్తాను. అలాగేనమ్మా. అలా చెప్పి పిచ్చుక ఆహారం కోసం బయలుదేరుతుంది. ఆహారం కోసం బయలుదేరాక పాపం పిచ్చుక ఒక దగ్గర పడిపోయి చనిపోతుంది. పాపం పావురం, చిలుక చాలా బాధపడతాయి, చాలా ఏడుస్తాయి. చిలుక పావురం కలిసి పిచ్చుక ఇంటికి వెళ్తాయి. ఆంటీ, ఆంటీ, మీరే వచ్చారేంటి? అమ్మేనా ఆంటీ? మీతో పాటు తిరిగి వస్తుంది కదా ఆంటీ. ఎప్పుడు అమ్మకేమైందా ఆంటీ? చెప్పండి ఆంటీ. అమ్మ వస్తుంది, ఏం కాదు. ఏం కాలేదమ్మా, నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళమంది. నువ్వు నాతో రా. చిలుక పిచ్చుకను ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఈ పాప ఎవరు? ఎందుకు తీసుకొచ్చావు? నా ఫ్రెండ్ కూతురండి. నా ఫ్రెండ్ చనిపోయింది, అందుకే మనతో పాటు తిని ఉంటుందని తీసుకుని వచ్చాను. మన ఇల్లేమి ధర్మసత్రం కాదు. మన ఆహారమే మనం తెచ్చుకోలేకపోతున్నాం. తిని ఎలా పోషిస్తామనుకున్నావు? అలా అనొద్దండి, తనకి ఎవరూ లేరు, పాపం చిన్నపిల్ల. నాకు అదంతా తెలీదు. తనని ఇక్కడి నుండి పంపించేయి. చేసేదేమీ లేక పాపం చిలుక పావురం ఇంటికి తీసుకెళ్తుంది పిచ్చుకని. నా భర్త పిచ్చుకని ఇంట్లో ఉండడానికి కుదరదని చెప్పేశాడు, అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. నీకు తెలుసు కదా మా ఇంట్లో పరిస్థితి గురించి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఒక పని చేద్దాం, పక్కడివిలో వీళ్ళ పిన్ని ఉంది, అక్కడ తీసుకుని వెళ్దాం. అలా పిచ్చుకని వాళ్ళ పిన్ని ఇంటికి తీసుకెళ్తారు. నీ అక్క చనిపోయింది, పాపం చిన్నపిల్ల ఒక్కతే ఉండలేదని నీ దగ్గర తీసుకొచ్చాము. అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చింది. ఇటు రా తల్లి. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆ పిచ్చుక లేచేటప్పటికి పిన్ని పిచ్చుక బయటకు వెళ్ళి వస్తుంది. పిన్ని ఎక్కడికి వెళ్ళారు? అమ్మా మహారాణి, లేచావా? గంటల కొద్దీ పడుకుంటే అవ్వదు, ఇల్లు పాడవుతుంది. ఇల్లు బాగు చేయడానికి గడ్డిని తీసుకురావడానికి వెళ్ళాము. అయ్యో పిన్ని, నేను కూడా వచ్చేదాన్ని కదా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, వెళ్ళి గడ్డి తీసుకురా. అలాగే పిన్ని. అలా ఆ రోజంతా చీకటి పడే వరకు గడ్డిని తీసుకొస్తుంది. ఇల్లుని బాగు చేస్తున్నాము కదా, ఈ రోజుకి ఏదో చెట్టు కొమ్మ మీద పడుకో. పాపం ఆ పిచ్చుక తన పిన్ని మాటలకు చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఎవరి మీద ఆధారపడకూడదని వాళ్ళ అమ్మ చేసిన గూటి దగ్గరికి వెళ్ళిపోతుంది.